హాయ్ హలో డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, అందరికీ శుభాశీస్సులు. ఈరోజు మన యొక్క స్టూడియోకు నా సన్నిహితుడు, స్నేహితుడు, సహచరుడు, సహాధ్యాపకుడు, మరి గౌరవనీయులైనటువంటి శ్రీ డాక్టర్ కొమ్మూరి నరసింహారావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజీ, మరి వీరు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్కారం సార్. సారు ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో చాలా కాలం నుండి వీరు నాకు సహచర్యంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. కేవలం నాతో పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా సార్ ఇంకా అదనంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనంతపురం, కర్నూలు, కడప, అవనిగడ్డ, ఈ విధంగా ప్రకాశం డిస్టిక్, కాకినాడ, ఇవన్నీ ఒకటేమి చాలా యొక్క జిల్లాలను, ఖమ్మం సారు, అదేవిధంగా తెలంగాణలో అన్ని ప్రాంతాలు, ప్రతిదీ మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, కర్నూలు, తెలంగాణ రీజియన్లో, హైదరాబాద్లో కూడా ఉంటున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు సార్ కూడా కొన్ని అంశాలను సార్ గారికి మనం వారి యొక్క ఆసక్తి ఏదందులో అయితే ప్రావీణ్యత ఇష్టంగా అంతా సార్ కూడా తను యొక్క సపరేట్ యాప్ కూడా ఉంది, వారు కూడా బోధిస్తుంటారు, ఎక్స్పర్ట్స్. సో మన వేదిక మీదకి వచ్చినందుకు ఈ రోజుకి సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, మరి మన దాంట్లో వచ్చేసి ఇప్పుడు సైకాలజీతో పాటు సారు నాకు ఎప్పటి నుంచో పెడగాజీ టాపిక్, సారిగా ఒక రకంగా ఫాదర్ ఆఫ్ తెలంగాణ పెడగాజీ అనొచ్చు. మరి ఎక్స్పర్ట్ సార్. నా విధంగా ఇక్కడ మన యొక్క సైకాలజీలో 3 చాప్టర్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు శిశు వికాసం అనేది ఉంది మిత్రులారా. రెండవది వచ్చేసి అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా ప్రయుక్త అనుప్రయుక్తం అని అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి పెడగాజీ లేదా పెడగాగి అంటుంటాం. దిస్ ఈజ్ ద టీచింగ్ ఎమినెన్స్ హౌ టు డెవలప్ ఇన్ అమంగ్ ద టీచర్ ట్రైనీస్ అనేది దానికి ఉన్న స్పెషాలిటీ. మరి సారు ఆ టీచింగ్ సంబంధిత విభాగాన్ని సార్ చూసుకుంటాడు. సార్ కూడా మీకు తెలియజేస్తాడు. తెలియజేయండి సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ కొమ్మూరి నరసింహారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకాలజీ. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో మరి చాలా చోట్ల సైకాలజీ మరియు పెడగాజీకి సంబంధించి, అదేవిధంగా పిఐఈకి సంబంధించి మధుబాబు సారు మేము ఒక అన్నదమ్ములుగా, ఒక సహ ఉపాధ్యాయులుగా ఎన్నో సంవత్సరాల నుండి కలిసి చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మన పంతులు అకాడమీ మధుబాబు సార్కి సంబంధించినటువంటి స్టూడియోకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో కలిసి చేసిన మొట్టమొదటిసారిగా సార్ ఒక ఇన్స్టిట్యూట్లో మేము మా ఇన్స్టిట్యూట్గా భావించి ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మేము 2 రాష్ట్రాల్లో ఎన్నో ఇన్స్టిట్యూట్లకు సర్వీస్ చేశాము. మరి ఎన్నో రకాలుగా మేము కలిసి పాఠాలు బోధించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మనకి కోవిడ్ సమయం నుండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మీ ముందుకు రావటం జరిగింది. అయితే ఒక్కోసారి ఆన్లైన్లో పెట్టేటువంటి క్లాసెస్, ఆన్లైన్లో బోధించేటువంటి టీచర్స్ని చూసి మాకు కూడా బాధ అనిపించేది. ఎందుకంటే కనీసం సైకాలజీ పరిజ్ఞానం కానీ, పెడగాజీ పరిజ్ఞానం కానీ, మెథడాలజీ పరిజ్ఞానం లేని మామూలు ఉపాధ్యాయులు వచ్చి, లేదా కొంతమంది అసలు దానికి సంబంధం లేని వాళ్ళు వచ్చి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మన మధుబాబు సార్ ఏమన్నారంటే, మన తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల్లో మనం ఇంత క్వాలిఫికేషన్స్, ఇంత అనుభవం ఉంచుకొని మనం పిల్లలకు అందించలేకపోతున్నాం, ఎవరెవరో వచ్చి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, మనమే ఒక ఆన్లైన్ వేదికని ఏర్పాటు చేసుకొని పిల్లలకి మంచి సర్వీస్ ఇవ్వాలి, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలనే సంకల్పంతో మరి చాలా ఖర్చు పెట్టి ఒక మంచి వేదికని ఏర్పాటు చేశారు పంతులు అకాడమీ. మరి ఇక్కడ చాలా క్వాలిటీతో కూడినటువంటి వీడియోస్, మా సబ్జెక్టులతో పాటు ఇంకా పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 2 రాష్ట్రాల్లో ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని వచ్చి, మరి అసలు ఆన్లైన్ అంటేనే మరి రానటువంటి వాళ్ళని కూడా సారు ఒప్పించి మెప్పించి మీ ముందుకి చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్గా మధుబాబు సార్కి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిఈడి, బిఈడి పిల్లలకి న్యాయం చేస్తాను అనేటువంటి భావన రావటం జరిగింది. మరి దీంట్లో భాగంగా మనము ఏదైతే ఈ సైకాలజీ
కోర్సు ఉందో సైకాలజీకి సంబంధించి మెయిన్గా వైయక్తిక భేదాలు కానీ అదేవిధంగా పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్ నన్ను ఆహ్వానించడం జరిగింది. మీకు 100% రేపు టెట్కి మరియు డిఎస్సికి అది ఏపీ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా 100% ఉపయోగపడే విధంగా మేము కోర్సు అందించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మేము డిస్కషన్ చేసుకునేటువంటి సందర్భంలో మేము ఎన్నో సంవత్సరాలుగా బీఈడి కాలేజీల్లో ఫ్యాకల్టీగా బయాలజీ మెథడ్ కానీ సైకాలజీ కానీ బోధిస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయము, అదేవిధంగా చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే కనీసం ఆ మెథడాలజీలతో సంబంధం లేని వాళ్ళు వచ్చి మీకు మెథడాలజీ బోధిస్తున్నారు. ఉదాహరణకి ఒక మెథడాలజీ బోధించాలంటే ఎంఎడ్ ఉండాలి, కనీస విద్యా అర్హతలు ఉండాలి. అవేవీ లేని వాళ్ళు కూడా వచ్చి బోధించడం జరుగుతుంది. అందుకనే మేము ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాం. రాబోయే రోజుల్లో సారు మేము ఎన్నో సంవత్సరాలుగా బీఈడి కాలేజీల్లో అనుభవం ఉంది బయాలజీ మెథడ్కి సంబంధించి. కాబట్టి అతి త్వరలో, ఎందుకంటే బయాలజీ మెథడ్ మేము రావడానికి కారణం ఏంటంటే టెట్లో కూడా బయాలజీ వాళ్ళు 1 or 2% క్వాలిఫై అవుతున్నారు. మరి క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా సర్వీసు ఎవరు కూడా అందించే పరిస్థితి లేదు. ఈ 2 రాష్ట్రాల్లో బయాలజీ మెథడ్ చెప్పే వాళ్ళే అరుదుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రంగా చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మన బయాలజీ పిల్లలకు ఖచ్చితంగా మెథడాలజీ పరంగా ఈవెన్ గురుకులాలో 100 మార్కులకు మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 20 మార్కులు 16 మార్కులకు మెథడాలజీ ఉంటుంది. మీకు జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ ఎవరికైతే స్కూల్ అసిస్టెంట్ కానీ గురుకుల వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా బయాలజీ మెథడ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే జాబ్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరలో మీ ముందుకి మన పంతులు అకాడమీ యాప్ ద్వారాగా మీకు బయాలజీ మెథడాలజీ క్లాసెస్ చాలా క్వాలిటీతోని సారు మేము ఇద్దరం కలిసి మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా వినని విధంగా చూడని విధంగా మేము మీకు ఆ కోర్సుని మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మంచిగా విజయం సాధించాలి. భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్లుగా అదేవిధంగా గురుకుల టీజీటీ పీజీటీ ఉపాధ్యాయులుగా రాణించాలంటే మెథడాలజీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి మెథడాలజీని కూడా మన అకాడమీ ద్వారాగా మీ ముందుకు రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి పెడగాజీకి సంబంధించి కూడా ఈవెన్ మీకు ఇక్కడ ఉపయోగం ఏంటంటే టెట్లో మంచిగా ప్రిపరేషన్ చేస్తే రేపు డిఎస్సిలో కూడా అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు దీంట్లో చాలా టాపిక్స్ మీకు డిఎస్సిలో కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి నేను బోధించడం జరుగుతుంది. కాబట్టి మన పంతులు అకాడమీ అనేది 2 రాష్ట్రాల్లో మంచిగా ఆదరించండి. తర్వాత మన కోర్సులు కూడా ఏదో ఎవరో పెట్టారని పెట్టడం కాదు, నిజంగా పిల్లలకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో బాధతోని పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకొకటి సార్ నా చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ఒక 4-5 రోజుల క్రింద 333 ఆఫర్ అని ఒకటి పెట్టారు. మరి మధ్యలో దాన్ని అన్పబ్లిష్ చేస్తే నాకు తెలిసినటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఫోన్ చేసి సార్ మాకు తెలంగాణ విద్యార్థుల గురించి మీకు తెలుసు, అట్నే బీఈడి డిఈడి ఎక్కువ పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు, కాబట్టి మీరు అదే సర్వీస్ని కొనసాగించాలని పిల్లల తరఫున మేము కూడా అభ్యర్థిస్తున్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా న్యాయం చేయాలి. ఓకే. అనుకోకుండా సార్ ఏం చేసిండంటే ఆ ఉక్రెయిన్ మీద బాంబ్ బ్లాస్ట్ చేసినట్టు సడన్గా ఊహించని పరిణామం తెచ్చిండు. ఇది సారు అతిథిగా వచ్చిండు, దానిని మనం తప్పనలేని పరిస్థితి. ఆ వాస్తవానికైతే మనం యాప్ స్టార్ట్ చేసే ముందు మనకైన ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో, మనల్ని నమ్మినటువంటి విద్యార్థుల కొరకు లాభం జరగాలని 333 ఆప్షన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ విద్యార్థులు ఇంకా దాన్ని అక్కడికి అది క్లోజ్ చేసినాం. నెక్స్ట్ వేరే నమూనాల ద్వారా రావడం జరిగింది. సరే, మనకు వేదిక మీదకి వచ్చినందుకు వారు విన్నవించినందుకు ఊహించనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి విద్యార్థుల పక్షపాతిగా ఉన్నందుకు మొదలు వారిని నేను గౌరవిస్తున్నా. ఎందుకంటే స్టూడెంట్ పక్షపాతి ఉండడం, కానీ ఆర్థికపరమైన కష్టాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆకస్మికంగా సారు ఈ విధంగా చేసిండు కాబట్టి నేను ఏమనాలో అర్థం కావట్లేదు. అయినప్పటికీ సార్ చెప్తున్నటువంటి దాని ప్రకారం 333 అనబడేటువంటిది ఏదైతే ఉందో ఈ 333 దాంట్లో ఏమేమి ఉన్నాయి సార్, మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే సైకాలజీ ఉంటుంది టెట్ పరంగా, తెలుగు ఉంటుంది, దీనికి ఇంగ్లీష్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి స్పెషాలిటీ ఏం సార్ అంటే పిఐఈ ఉంటుంది దీంట్లో, పిఐఈ ఉంటుంది. ఒక రకంగా చూస్తేనేమో ఇది టెట్కు యూజ్ అవుతుంది, ఇన్డెప్త్గా డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి టీచర్సు హెచ్జిటి వాళ్ళకు యూజ్ అవుతుంది. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే సైకాలజీ పిఐఈ ఈ 2 ఓకేనా.
స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు యూజ్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఈ జనరల్ సబ్జెక్ట్స్ పరంగా ఇది ఫేమస్ అయిన నమూనా, ఇది ప్యాటర్ను. ఈ జనరల్ సబ్జెక్ట్స్ పరంగా టెట్ డిఎస్సి ఇద్దరికి కూడా కవర్ అవుతుంది. ఇటు 90 మార్క్స్ టెట్ కవర్ అవుతుంది, 20 మార్క్స్ వచ్చేసి మోర్ దెన్ 20 వచ్చేసి డిఎస్సికి యూజ్ అవుతుంది. మీరు అంటున్నారు కాబట్టి ఈ 333 అనే నమూనానే మొత్తం నేను తీసేసాను. యాక్చువల్గా ఈ నమూనాను తీస్తూ దీనికి అదనంగా జీకే కూడా కలిపేస్తున్నా. మరి రేటు అది కూడా మీరే ఫిక్స్ చేయండి. మరి యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2999 సార్. ఇది మనం ఒక 15 రోజుల తర్వాత 2999 చేస్తున్నాం. యాక్చువల్గా దీన్ని వచ్చేసి విద్యార్థుల పక్షపాతంగా ఎంత చేయమంటారు? 999 చేయమంటారా చెప్పండి? ఓకే సార్ అంటుండు కాబట్టి 555 ఆఫర్లో ఇవన్నీ చేస్తున్నామండి. ఇంకా ఇది ద ఫైనల్, అండ్ ఇది కూడా స్వల్ప కాలంలో ముగిసిపోతుంది. 555 కూడా రేటు దీనిది కూడా ఎన్హాన్స్ చేస్తాం, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. అయినప్పటికీ మీరు అన్నారు కాబట్టి సార్ ఇక దాన్ని లాంచ్ చేసేస్తున్నాం. మన కోరిక మేరకు సారు 555కి ఇస్తా అన్నారు. వాస్తవంగా 555 అనేది సండే రోజు వస్తే మల్టీప్లెక్స్లో ఒక సినిమా టికెట్ మందం, లేదా బయటికి వెళ్తే ఒక మంచి బిర్యానీ మందమే. కాబట్టి మీరెంత తక్కువకి ఈ జీకే కరెంట్ అఫైర్స్, ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్తున్నాను, ఒక మామూలు ఉపాధ్యాయుడిగా చెప్పేది. 2 రాష్ట్రాల్లో చాలా చాలా పేరున్న వ్యక్తి ఆయన. ఎక్కడ పడితే అక్కడ కూడా చెప్పడు. సారుకున్నటువంటి ఇంటిమసీ వల్ల మన ఇన్స్టిట్యూట్కి వచ్చి చెప్తున్నారు. ఆన్లైన్లో ఎక్కడా చెప్పారు, ఆన్లైన్లో ఎక్కడా చెప్పరు. కానీ సివిల్స్ అకాడమీలో కూడా చెప్పలేదు. నేను కూడా చూసి సార్ ఇక్కడ చెప్పడం ఏందని అనుకున్నా. కాకపోతే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే అలాంటి అనుభవజ్ఞులు చెప్తే రేపు మీకు జీకే కరెంట్ అఫైర్స్ లో 10కి 10 మార్కులు వచ్చేటువంటి మీకు అది తెలవాలి. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అది అనుభవం లేని వాళ్ళు. సివిల్స్ అకాడమీలో కూడా చెప్తాడు సార్, అక్కడ కూడా ఆన్లైన్ ఇవ్వడు. అలాంటిది ద వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఆఫ్ పంతులు అకాడమీ ఈజ్ గివింగ్ ఈజ్ వాల్యుబుల్ మెంటర్షిప్ క్లాసెస్ టు అస్. లైవ్ క్లాసులు ఇస్తున్నాడు సార్. అసలు ఎంత అదృష్టవంతులో మీరు. ఈ క్రమంలో సార్ మీరు అన్నట్టుగా 555 ఆఫర్ని లాంచ్ చేస్తున్నాం సార్. ఓకే, స్టూడెంట్స్ తరపు నుంచి మీరందరూ గౌరవనీయులు డాక్టర్ కొమ్మూరి నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఊహించని పరిణామం ఇది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందులోపల తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, పిఐ ఉంది, సైకాలజీ ఉంది, జీకే ఉంది. ఇది ఇట్స్ ద గ్రేట్ బంపర్ ఆఫర్. ఇది కూడా 1 వీక్ వరకే ఉంటుంది. మీరు అడిగారని నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ నాకు చేస్తే మీ తరపున అడిగాను సార్. అడగంలోనే మంచిగా యాక్సెప్ట్ చేసి అదనంగా జీకే కూడా మాకు యాడ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇంకొకటి ఏం సార్ అంటే వీళ్ళు హైదరాబాద్కు డెమో ఇనిపోవడానికి అయ్యే కిరాయి ఖర్చు సార్. ఏదన్నా ఇన్స్టిట్యూట్లు కోచింగ్ సెంటర్లు డెమోలు పెడితే ఎక్కడనో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బస్సులో మళ్ళీ వెళ్ళిపోతే మరీ ఆదిలాబాద్ అయితే వస్తానికి వచ్చే ఖర్చే, పోయేటప్పుడు ఎక్స్ట్రా. సో అంత మినిమం ఖర్చు పెడుతున్నాం. దీనికి ఆలోచించే అవసరమే లేకుంటే మీ దగ్గర ఎన్ని యాప్లు ఉన్నా సరే దీన్ని తీసుకోండి. ప్రత్యేకత ఏందనేది మీకు అర్థమవుతుంది, మళ్ళీ ఉండదు. అయితే నేను ఒక 1 వీకే అంటున్నా, కానీ ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయినప్పుడు 1 వీక్ అంటే ఏందో డేట్ తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 27, 27 అంటే 3 డేస్. 30th మే 30th అంటే మే 4th క్లోజ్ చేస్తామండి. దీన్ని మే 4th దీన్ని క్లోజ్ చేస్తాం. అది ఏదైనా కానీ నాకు ఇటువంటి వివరించడం పెద్దగా రాదు వాస్తవానికి. ఫైనల్గా నేను చెప్తున్నటువంటి అంశం ఏమంటే ఇక్కడ మే 4th వరకు ఈ స్పెషల్ కోంబో ఆఫర్ అంటాం దీన్ని. ఇందులోపల 555 ఉంది, దీని లోపల జీకే ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, వీటితో పాటు సైకాలజీ ఉంది, ప్లస్ పిఐ ఉంది. ఇది ఇక అద్భుతమైనటువంటి కోర్సు. మీకు ఇండివిజువల్గా ఏమేమి ఉంటాయో మన ఏవో చారి సార్ దీన్ని అన్ని ప్రజెంట్ చేస్తారు. తర్వాత మీకు ఆఫర్స్ అవన్నీ అందులో వివరిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.